పథకాల విషయాల్లో కానివ్వండి, పథకాలు ఇక వదులుతూ అంటున్నారు. ప్రస్తుతానికైతే ఏం లేవు. గ్యాస్ బండ్లు అవి వదిలేరు. కొంతమంది ప్రభుత్వం వచ్చి నెల అవుతున్నారు కానీ పథకాలు ఏమి రావట్లేదు. అదే ఎంతమంది ప్రభుత్వాలు అంటే నెల నెల ఒకటే వచ్చాయి, అమ్మఒడి అవి వచ్చాయి. ఇప్పుడేం రావట్లేదు. దానివల్ల కొద్దిగా అలాగ అంటున్నారు జనాలు. కొన్ని టైం పట్టిద్ది ఇది కూడా. వైసీపీ ప్రభుత్వం వస్తే మేము పథకాలు ఇచ్చేవాళ్ళం అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఆల్రెడీ ఇచ్చున్నారుగా. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఇస్తానంటుంది, మళ్ళీ ఒక టైం తీసుకుంటా అంటున్నారు. అది పథకాలు అమలు చేయాలంటే ఖజానా తీసుకునే ఖాళీగా ఉంది, ప్రజలు కొంచెం అర్థం చేసుకోవాలంటారు చంద్రబాబు నాయుడు. అదే ఖాళీగానే ఉందంటున్నారు. అలాగే వైసీపీ అన్న మాట ఏంటంటే మా ప్రభుత్వం వస్తే పిల్లలకి అమ్మఒడి వేసేవాళ్ళని, వీళ్ళు తల్లి గోత్రం అన్నారు, తల్లి గోత్రం వచ్చే సంవత్సరం అన్నారు. ఏమైనా సరే అండి, ఇప్పుడు ఈ జనవరి వచ్చింది, 25 వచ్చింది. 25 ఎండింగ్ కల్లా మొత్తం సెట్ అవుతాను మళ్ళీ 26కి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు, ఈ పథకాలు ఇవ్వట్లేదు, ప్రజల తరఫున మేము పోరాడతాము అని చెప్పేసి ఎలా ఉండబోతుందంటారు? అది అంతగా ఇది లేదు, ఉండదు. అవకాశం ఎవరు అనుకుంటున్నాను. అవకాశం మరి ఇప్పుడు 2019 ఎన్నికల్లో పాదయాత్ర చేసి 151 సీట్లు ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా మరి ఆయన ప్రజలకు రావడం వల్ల మరి వైసీపీ పార్టీ ఏమైనా పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? వీళ్ళు ఇప్పుడు ప్రభుత్వం చేసేదాన్ని బట్టి ఉంటుందండి. వీళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తే కనుక నెక్స్ట్ ఇదే గవర్నమెంట్ మళ్ళీ అది జరుగుద్దని అనుకుంటున్నాం. మరి ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు కదా, కొంచెం టైం పడుతుంది అంటున్నారు. అవును, టైం పట్టే గ్యాప్లో మరి ప్రజలకు వ్యతిరేకత ఏమైనా వచ్చే అవకాశం అంటారా? ప్రస్తుతానికైతే అపరాలు ఏం లేవు. ఏ సంస్థ అయినా అలాగే ఉన్నాయి. పుంజుకుంటుంది అనుకున్నారు, పుంజుకోలేదు. ఇంకా ముందు ఏమైనా పుంజుకుంటుంది 6 నెలలుగా 7 నెలలుగా అంటున్నారు. మరి ఇప్పుడు వాలంటీర్ విషయానికి వస్తే మీరేమంటారు? వాలంటీర్ మంచిదండి. ఉంటే ఏ కాగితం కావాలన్నా వాళ్ళే ఫోన్ చేసి చేస్తారు. ఇప్పుడు ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాలంటీర్ ఉండటం మంచిదే, ఏ గవర్నమెంట్ అయినా సరే. పథకాల విషయాల్లో కానివ్వండి, బాగుందండి, సూపర్గా ఉంది. ఏంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సూపర్గా సక్సెస్గా చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. అది మరి కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది, పథకాలు ఏమి రావట్లేదు అంటున్నారు. వస్తాయి, మెల్లి వస్తాయండి. అన్నీ వస్తాయి, రాకుండా ఎలాగుంటాయి? అన్నీ వస్తాయి, ఒకరి నుంచి ఒకరి వచ్చేస్తుంటాయి. మరి అదే వైసీపీ ప్రభుత్వం వస్తే అందరికీ పార్టీ పథకాలు ఇచ్చేస్తారు. ఇంకా అది చెప్పబాకండి, ఆ వైసీపీ గురించి వద్దండి. సరే, ఇప్పుడు మరి రాజధాని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషం, మాకు చాలా బాగుంటుంది. అది అదే రాజధాని పూర్తి అయితే పెట్టుబడులు కానివ్వండి అన్నీ బాగుంటాయండి. అన్ని సదుపాయాలు అన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి. చాలా ఇది సూపర్ పరిపాలన బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారు, చాలా బాగుంటుంది. అన్నీ వాళ్ళకి మొత్తం తెలుసండి. వాళ్ళంతా బాగా చేస్తారు, శుభ్రంగా. వాళ్ళకి తెలిసి మొత్తం విధానాలు అన్నీ శుభ్రంగా చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుందండి. ఆయన గారు చాలా సూపర్ స్టార్ ఆయన గారు, పవన్ కళ్యాణ్ గారు. అది అధికారంలోకి రాకముందు ఎలా ఉన్నారు, అధికారం వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు? ఇప్పుడు ఒకే తీరి లాగా ఉంది. చాలా బాగుంది ఆయనది టిక్నెస్. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి కూడా గేట్ కూడా తాకనివ్వని చెప్పారు అన్నారు. వాళ్ళే ఇక బిత్తరిపోయి వాళ్ళ కాళ్ళ దగ్గర వెళ్ళి క్షమాపణ చెప్పుకుంటున్నారు వాళ్ళే. అది మరి ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు 2020లో, అవి కూడా సూపర్ హిట్ కొట్టేస్తారు. చాలా బాగుంటుంది. కూటమి పరిపాలన బాగానే ఉంది. పథకాల విషయంలో కానివ్వండి, పథకాలు అంటే ఇప్పుడు అవన్నీ ఒకేసారి అంటే అవమలు కావు కదా, కొన్ని జరుగుతున్నాయి. ప్రకటించిన వాటిల్లో కొన్ని అయితే నడుస్తున్నాయి. జనాలు ప్రశాంతంగా బతుకుతున్నారు. ఇప్పుడు ఇంత ముందులాగా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా ఉండేది, ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా ఉంది. కొంతమంది అంటున్నమాట కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ ఇంకా పథకాలు ఏమి ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఏం చేయలేదు చెప్పమన్నది. కొన్ని అయినా చేసి ఉన్నాయి కదా, మస్తు ఉన్నాయి కదా. చేయకుండా ఏమి లేవు, పూర్తిగా చేయకుండా ఉంటే చేయలేదు ఒప్పుకుంటాం. కొన్ని అయితే అమలు అవుతున్నాయి, మొత్తం ఒకేసారి అమలు అవడం అంటే ఎవరి వల్ల కాదు. మరి వైసీపీ అన్న మాట ఏంటంటే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే
పిల్లలకి అమ్మఒడి కానివ్వండి, మహిళలకు చేయూత వాళ్ళు ఎన్ని నెలలకి ఇచ్చారు? 6 నెలలు 7 నెలలకి ఇచ్చారు వచ్చినాక ఎమ్మటే వల్ల. అవి కూడా మళ్ళీ కొంతమందికి రూల్స్ పెట్టేసి సగం ఎగ్గొట్టారు. అలాగా ఇప్పుడు ఎంతోమందికి ఆపిన ఇప్పుడు పీజీ రియంబర్స్మెంట్ డబ్బులే ఇవ్వాలి, సంవత్సరం డబ్బులు ఇవ్వాలి. మరి అలాంటివన్నీ చెప్పుకోవాలి, బయటికి చెప్పుకోవాలి. మరి మేము వస్తే అమలు చేసే వాళ్ళమే. ఆ సంవత్సరం డబ్బులు ఎందుకు ఆపారు? ఆ టైంలో వేయొచ్చు కదా. జూన్ టైంలో వాళ్ళ ఎలక్షన్ లోపే జరిగినాయి, అప్పుడు వేయలే. మరి అవి చెప్పుకోరు బయటికి. మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, తల్లికి వందనం అన్నారు, అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ అంటే వాళ్ళు చెప్పారు రేపు జూన్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పుడు అన్నీ చేయాలంటే ఇవి కావాలి కదా, నిధులు కావాలి కదా. ముందు మొత్తం ఖాళీ చేసి ఇచ్చారు. మరి ఎలా చేస్తారు? ఎవరైనా ఇప్పుడు ఆదాయం వస్తే ఎవరైనా పిచ్చుకుంటారు. పింఛన్ చెప్పారు, పింఛన్ టైంలో కరెక్ట్గానే ఇస్తానన్నారు, అమలు చేస్తున్నారు. గ్యాస్ ఇస్తామన్నారు, గ్యాస్ ఇస్తున్నారు. మరి ఇంకా చేయకుండా ఉంటే అనాలి, చేస్తున్నారు కాబట్టి ఎందుకంటాం వాళ్ళు? మరి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మేము వస్తే కనుక అమలు చేసి ఎందుకు ఒకసారి చూశారు జనాలు, ఇంకా రెండోసారి ఎవరైనా బుద్ధి ఉన్నవాడు అయితే ఎవడు చేయరు. ఇంకొకసారి ఓటు వేస్తే వాళ్ళు ఇంకా జన్మ మనిషి జన్మ కాదు. వాళ్ళు మాకు 40% ఓటు బ్యాంక్ ఉంది. 40% అంతకుముందు కూడా వాళ్ళకి కూడా ఉన్నది. చంద్రబాబు వాళ్ళకి కూడా 40% ఉండేది అంతకుముందు. వాళ్ళు కూడా ఆ రోజు అనలేదుగా మేము అధికారం చేస్తామని అనలేదు వాళ్ళు. ఇప్పుడు మాకు ప్రతిపక్షం ఏమని ఎలా అడుగుతారు వాళ్ళు? 40% ఓటింగ్ ఉంటే ఎలా వస్తుంది? జనాలు ఒప్పుకోవాలిగా. ఇచ్చింది 11 సీట్లకి వస్తుంది, 18 సీట్లు ఉండాలా, 18 లేవు, ఎలా వస్తాయి? మరి నేను స్పీకర్ కూడా లేఖ రాశాను, ఏ రాజ్యాంగంలో నువ్వు అసెంబ్లీలోకి వెళ్ళి పోరాడితే నీకు ఇచ్చేది ఇవ్వంది వాళ్ళు చెబుతారు. నువ్వు అసెంబ్లీలోకి పోకుండా ఎంతసేపు బయటనే తిరిగి నేను చేయమంటే ఎలా చేస్తారు? ఎవరు ఇస్తారు? నువ్వు మైక్ ఇవ్వలేదు అంటుండే, బయట ఉంటే మైక్ ఇస్తారా ఎవరన్నా? ఎవరుగా అది. మరి మేము ఒకవేళ వెళ్తే మా మైకులు కట్ చేస్తాం, ఏం ఉండదు. అసలు వెళ్ళి చూపించాలి కదా. దానిలోకి వెళ్ళి అసెంబ్లీలోకి వెళ్ళి చేస్తే జనాలు వీళ్ళు చేస్తున్నారు తప్పు వాళ్ళు అంటారు. నువ్వు వెళ్ళకుండా ఏమీ లేకుండానే తప్పు బయట పెట్టకుండా నువ్వు అసెంబ్లీకి అడుగు పెట్టకుండా నాకు కట్ చేస్తారనేమో అంటే ఎలా సరిపోద్ది? ఏ విధంగా అంట? సరే, ఎలా ఉందండి కూటమి పరిపాలన? సూపర్గా ఉంది, సూపర్గా ఉంది. ఈ ప్రభుత్వం ఇలాగే 5 సంవత్సరాల్లో మొత్తం రాజధాని కూడా క్లియర్ అయిపోద్ది. వర్క్ కూడా స్టార్ట్ చేశారు, రోడ్లు ఇవన్నీ బాగానే ఉంది. నేను చూస్తూనే ఉన్నాను డైలీ, బాగానే ఉంది. అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తానని సీఎం గారు చెప్పడం జరుగుతుంది. 100% 3 ఇయర్స్లోనే అయిపోద్ది, 3 సంవత్సరాల్లోనే అయిపోద్ది. యువతకి అమరావతి పూర్తి అయితే యువతకి ఎలాంటి కంపెనీలు వస్తున్నాయిగా, కంపెనీలో జాబులు అన్నీ బాగానే ఉంటాయి. అన్ని వర్గాల్లో బాగానే ఉంది. కార్మికుడికి, కర్షకుడికి, అందరికీ బాగానే ఉంది. గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మెరుగనిపిస్తుంది. గత ప్రభుత్వం మరి 3 రాజధానుల నినాదం తీసుకొచ్చారు. అవి అంతా వాళ్ళ పొలిటికల్ డ్రామాలు, అయ్యాయి పొలిటికల్ డ్రామా. అలాగే పోలవరాన్ని కూడా సందర్శించి వచ్చారు సీఎం గారు. పోలవరం అయిపోద్ది, అన్నీ ఈ తడ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలిస్తుందిగా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలించకపోతే ఈయన కూడా ఇంటికి పోయేవాడే. సెంట్రల్ గవర్నమెంట్ అనుకూలిస్తుంది. అది మరి అమరావతి కోసం అని చెప్పేసి వీళ్ళు ప్రతి మంగళవారం అప్పులు తీసుకొస్తున్నారు అని చెప్పేసి కొంతమంది అంటున్నమాట. ఏదో సామెత ఉండదు, ఆ సామెతలాగా వెళ్ళిపోద్ది.